హే గైస్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో సండే మా ఇంటికి గెస్ట్లు వచ్చారనమాట. సో వాళ్ళ కోసం నేను ఏమేమి వంటకాలు చేశాను అనేది ఒక చిన్న గ్లాన్స్ చూసేయండి. ఇది గుత్తి వంకాయ కూర అనమాట. సో బేసిక్గా ముందు రోజు నైటే నేను గోంగూర పుల్లగూర, అలాగే టొమాటో పచ్చిమిరపకాయ రోటి పచ్చడి చూస్తున్నారా, గోంగూర పుల్లగూర, ఈ రెండు మాత్రం ముందు నైటే చేసేసుకున్నాను, ఎందుకంటే లంచ్కి అనమాట వచ్చింది. సో మార్నింగ్ లేచి గుత్తి వంకాయ కూర, పప్పుల్స్ ఏమో కందిపప్పుల్స్ అండి, టొమాటో పచ్చిమిరపకాయ వేసి ఉప్పు మిరపకాయలతో పోపు వేసుకున్నాను, చాలా బాగా వచ్చింది. అలాగే టొమాటో పచ్చిమిర్చి కొత్తిమీర రోటి పచ్చడి. ఇంకా నాన్ వెజిటేరియన్స్ కోసమేమో మటన్ గ్రేవీ అనమాట, కొద్దిగా గ్రేవీ కర్రీలా చేశాను, బగారా రైస్లోకి బాగుంటుందని. అలాగే ఇంకా అప్పటైజర్ ఆర్ స్టార్టర్ కింద ఇది పెట్టుకున్నాము, చికెన్ బార్బిక్యూ. మీకు నెక్స్ట్ క్లిప్ కూడా చూపిస్తాను ఎలా బార్బిక్యూ చేసుకున్నామని. అండ్ చెప్పాను కదా వెజిటేరియన్స్ అని, వాళ్ళు ఎగ్ తింటానన్నారు, ఇంక అందుకని ఎగ్ టొమాటో కర్రీ చేశాను, కొద్దిగా ఫ్రైడ్ ఎగ్ లాగా చేశాను, సో దట్ పప్పుచారులోకి నంచుకోవటానికి బాగుంటుందని. ఇంకా చెప్పాను కదా బగారా రైస్ అనమాట, ఇంకా రోటీ ఏం పెట్టుకోలేదు, మధ్యాహ్నం లంచ్కే కాబట్టి బగారా రైస్లోకి వెజిటేరియన్స్కి ఏమో చక్కగా ఈ వంకాయ మసాలా, వంకాయ గుత్తంకాయ కూర, అలాగే ఎగ్ గ్రేవీ, గోంగూర పుల్లగూర మంచి కాంబినేషను. నాన్ వెజిటేరియన్స్కి ఆబ్వియస్గా ఇంకా మటన్ గ్రేవీ అయితే సూపర్గా ఉండింది కాంబినేషను. చెప్పాను కదా చికెన్ బార్బిక్యూ చేసుకున్నామని. ఇంకా లంచ్ కాబట్టి చక్కగా వెదర్ కూడా బాగుండింది. ఇంకా బార్బిక్యూ సెటప్ అంతా బ్యాక్ యార్డ్లో పెట్టేసుకొని ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని మా వాడు చక్కగా చూసారా లెగ్ పీసెస్ అలాగే థై పీసెస్ ఇవన్నీ కలిపి ఇలా బార్బిక్యూ చేసుకున్నామన్నమాట. బార్బిక్యూ అయితే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు ఓన్లీ బార్బిక్యూ వీడియో బ్యాక్ యార్డ్లో ఈవినింగ్ టైమ్స్ చక్కగా ఏదైనా ఒక సోడానో ఏదైనా పక్కన పెట్టుకొని బార్బిక్యూ విత్ గ్రీన్ చట్నీ కానీ ఏదైనా ఒక మంచి ర్యాంచ్ సాస్ కానీ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఆ వ్లాగ్ పెడతాను. సో ఇలా చక్కగా కాల్ చేశాడనమాట. సో చాలా బాగుండింది. మొత్తానికి ఒక 2 ఫ్యామిలీస్ వచ్చారు, మేము ఒకళ్ళము, మొత్తం అంతా కలిపి ఒక 14 కిడ్స్తో కూడా కలిపి. సో అందరం చక్కగా అన్నీ చేసుకొని ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. ఒక 11 to 12 వెరైటీస్, ఇంకా బగారా రైస్తో పాటు రైతా, ప్లెయిన్ కర్డ్, సాలాడు అన్నీ ఉన్నాయి. ఇంకా డెజర్ట్ కింద కుకీస్ అండ్ అలాగే ఇంక ఇప్పుడు అదేంటది స్వీట్ బాక్స్ కూడా ఒకటి తెప్పించారు మా హస్బెండ్. సో అలా అనమాట. సో మొత్తానికి మా వీకెండ్ అయితే ఇలా అయింది. మీరు ఎలా వీకెండ్ స్పెండ్ చేశారనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే ఇలాంటి చిన్న చిన్న మినీ వ్లాగ్స్ మీకు